ఓం అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సకనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం అపంచీకృత పంచమహాభూతాలు ఎలా వచ్చాయి, అవి పంచీకృతమై ఎలా అయినాయి అనేంత వరకు చెప్పుకున్నాం. అపంచీకృత పంచమహాభూతాలంటే జగత్ అవుతుంది, పంచీకృతమైతే జీవుడవుతాడు. అపంచీకృతమైతే జగత్ అవుతుంది, పంచీకృతమైతే జీవుడవుతాడు. అపంచీకృతం అంటే అర్థం ఏమిటి? నిన్నటి పాఠమే మళ్ళీ చెప్తున్నా. అపంచీకృతం అంటే అర్థం ఏమిటి అంటే ఏ భూతానికి ఆ భూతం విడివిడిగా ఉంది కదా. అది దేశము కాలము వస్తువు అనే పేరుతో బయటకు వచ్చింది. దేశం కదలదు, కాలం కదులుతుంది, వస్తువు వాటి సమూహంతో తయారవుతుంది కదా. హిమాలయ పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ జగత్తులోకి వస్తాయి. హిమాలయ పర్వతము, సముద్రాలు, దేశం అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, యూరప్, మీ ఇష్టం ఏమన్నా పెట్టుకోండి, ఇండియా కూడా. ఇవి కదలవు, అక్కడే ఉంటాయి. వీటిల్లో కాలం అనేటువంటిది ఒకటి వచ్చింది, అది కదులుతుంది కదా. ఆ కాలం ఏమిటి అంటే ఆ ఆకాశంలో కదలిక వస్తే. ఆకాశంలో కదలిక ఎందుకు వచ్చింది? ఆకాశంలో కదలిక వచ్చింది అంటున్నాడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది కదా. ఆ మేఘం కదిలింది. మేఘం కదిలింది అంటే వాయువు కదిలింది. అంటే తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశం ముందు పుట్టింది, దాంట్లో వాయువు కదిలింది. అంటే ఆకాశం ఆకాశంగానే ఉంటూ అందులో కొంత భాగం మాత్రమే కదిలింది. కదిలిన భాగం వాయువు అయింది కదా. ఆ వాయువు దగ్గర నుంచి దానిలో ఫిక్షన్ ఏర్పడింది ఆ వాయువుకు. అంటే గాలి వీస్తూ ఉన్నప్పుడు అందులో ఒక ఫిక్షన్ అంటారు, అది అగ్నిగా మారింది. కొంతసేపు ఆ అగ్నికి జలం ఏర్పడుతుంది. కొంచెం సేపు కనుక నిప్పు మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇమీడియట్గా చెమటలు వస్తాయి. ఆ చెమట కొంతసేపటికి గట్టి పడుతుంది, అది పృథ్వీ అయింది. ఇవి అపంచీకృత పంచమహాభూతాలు. ఆ భూతాలతో ఏర్పడింది ప్రపంచం, జగత్తు. జగత్ అంటే మనుషులు కాదు ఏమ్మా. మరి మనుషులు, ఈ జీవరాశులన్నీ నాకు ఎట్లా వచ్చాయి? జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలు, 4 రకాల స్పీషీస్ వచ్చాయి. 4 రకాలంటే నలుగురే కాదమ్మా. ఒక్కొక్క వాళ్ళకి జరాయుజాలంటే మావితో కప్పబడేవాళ్ళు, పశువులు వాళ్ళే, మనము వాళ్ళే. అందరూ తల్లి కడుపులో మాయబళ్ళె మాయబళ్ళె అంటారు. మాయ కాదు, దాని పేరు మావి. మావి అంటారు. బిడ్డ పుట్టిన తర్వాత, ఆవు కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా మాయ కాదు మావి.
జరాయుజము అని దాని పేరు. అంటే ముందు ఒక బ్యాగ్ వేసుకుని ఆ బ్యాగ్ లోపల ఆ బిడ్డ పుడతాడు. తన ప్రొటెక్షన్ అన్నమాట ఆ బ్యాగ్. ఆ బ్యాగే ఒక బ్యాగ్ మూసేసుకుంటున్నాడే, అదే వాడికి ఆవరణ. నిన్న ఆవరణ అని చెప్పాను మీకు. ఆవరణ అది. ఈ ఆవరణ ఏర్పడడానికి ముందు అజ్ఞానం అనేది ఒకటి రావాలి. అజ్ఞానము, ఆవరణ, విక్షేపం అని అవి మూడు. ఆ మూడు ఏమిటంటే, మొట్టమొదటి అజ్ఞానం రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అజ్ఞానం అంటే తెలియకపోవడం. ఏం తెలియకపోవడం అంటే, నిన్న చెప్పాను, కుండలో దీపం ఉంది, ఆ దీపపు కాంతి వెదజల్లుతోంది. ఆ దీపం అది కదా సంకల్పించింది. ఆ దీపం ఆ కాంతిని చూసి ఈ కాంతి నేను కాదు అనుకుంది. నేను కాదు అని ఎందుకు అనుకుంది అంటే, కాంతి దీపం ఎలా ఉంటుందో తనకే తెలుసు. కాంతిని తాను చూస్తున్నది. చూస్తున్న కాంతి తనలాగా లేదు. తనలాగా లేదంటే దానికి సెల్ఫ్ ఎవిడెంట్ కాదు. అంటే నేనున్నాను అన్నటువంటి భావన కాంతికి లేదు. ఎవరికి ఉంది? దీపానికి ఉంది. అందుకని ఇది నాలాగా లేదు అంటే ఇది నేను కాదు అనుకుంది. ఏది తాను కాదనుకుంది? ఆ కాంతి నేను కాదు. మరి నేను కాకుండా ఇంకో వస్తువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అందుకని దీన్ని నాది అంటానంది. ఆ కాంతిని ఆభాస అని, ఆ కాంతిని విభూతి అని, నేను నేనని, ఇది నేను, అది నాది, నేను కాదు. దీపం అంటోంది కాంతి ఎవరిది? నాది. నేను లేకపోతే కాంతి ఉండడానికి వీల్లేదు. కాంతికి స్వయం ప్రతిపత్తి లేదు. అందుకని అది నేను కాదు, అది నీవే, నీ దగ్గర నుంచే వచ్చింది, కానీ నేను కాదు అని అనుకుంటోంది కదా. ఎందుకని అంటే అది నాలాగా లేదు, నాలాగా అది లేదు. అందుకని అది నేను కాదంది. తన అయిన దానిని తాను కాదు అంటే కాంతి ఎవరిది? దీపాందే. కానీ దీపం ఏమంటోంది? నాది అంటోంది, నేను అంటల్లా. మీకు అర్థమైందా? అందువల్ల అది ఏమైపోయింది అంటే అది నాదిగానే ఉండాల్సి వచ్చింది. నాదికి నేనుకు తేడా ఏమిటంటే, నేను ఉంటే నాది ఉంటుంది, నేను లేకపోతే నాది ఉండదు. అది కదా స్వయం ప్రతిపత్తి అంటే. కాంతికి కాంతిని పంపించే శక్తి లేదు, దీపానికి కాంతిని పంపించే శక్తి ఉంది. అర్థమైంది కదా. ఇది అజ్ఞానం. అజ్ఞానం అంటే తాను లేని చోటుని ఒకదాన్ని చూపిస్తోంది. తాను లేని చోటు ఎలా వచ్చింది అంటే, ఏకహ అనేకో అహమస్మి అనుకునేటప్పటికీ తనలో నుంచే ఖాళీ స్థలం తనకు కనపడింది. మనకు కూడా కనపడుతుంది. మీరు ఒక సంకల్పం చెయ్యండి కదా. మేఘంలో రాగం ఉందన్నాను కదా. రాగం అంటే సంకల్పం. ఒక సంకల్పం ఉంది. ఏమిటి ఆ సంకల్పం అంటే, నేను జన్మకెళ్ళాలి, నేను అలాంటి జన్మకెళ్ళాలి. ఇది ఒక సంకల్పం. వద్దులే, మీరు మామూలుగా ఇక్కడి నుంచి, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి క్లాస్కు వెళ్ళాలి, ఇది కూడా సంకల్పమే. ఒక సంకల్పం చేశారు. చెయ్యగానే మీ లోపల ఒక ఖాళీ వచ్చి, ఆ ఖాళీలో ఆటోలో వెళతావా, బస్సులో వెళతావా, నడిచి వెళతావా, స్కూటర్లో వెళతావా, వరుసన బొమ్మలన్నీ కనపడతాయి. ఒక బొమ్మలు తెర మీద కనపడాలంటే ఒక తెర ఉండాలి. ఆ తెర లాంటిదే కుండలోని ఆకాశం. కుండలో ఉన్న ఆకాశం. మరి కుండ ఎందుకు వచ్చిందండి అంటే, కుండ రాలే మనకి కదా. తాను పూర్ణం భావన అని చెప్పాను ముందే. ఆ భావనలో ఒక ఖాళీ జగ ఏర్పడింది. దాంట్లో ఈ కాంతి ప్రసరించింది. ఏ ఖాళీ అయితే ఉందో, ఖాళీ లేకపోతే కాంతి రావడానికి చోట్లేదు. ఖాళీ ఎందుకు ఏర్పడింది అంటే, నేను రాగం సంకల్పం చేశాను.
సంకల్పం చేస్తే నా సత్తే ఆకాశంగా కనిపిస్తోంది నాకు కదా, అది సత్తే. ఏది? ఆ ఖాళీ. ఆ ఖాళీలో ఈ కాంతి ప్రసరించింది కదా. ఇప్పుడు నాకు అజ్ఞానం కలిగింది, నాకు అంటే ఆ దీపానికి అజ్ఞానం కలిగేటప్పటికీ దానికి తన స్వరూపం, తన దీపం, దీపానికి గుండ్రగా ఉందా, లావుగా ఉందా, పొడవుగా ఉందా, ఆకారం ఉందా అనేది ఉండదు కదా. మనకు ఒత్తి కాబట్టి ఒత్తికి ఇట్లా వెలగటం, ఎందుకంటే మనం అట్మాస్ఫియర్లో ఒత్తి పైకి మంట పైకి వస్తుంది కాబట్టి మనకు దీపం దోస గింజలాగా కనపడుతుంది. పరమాత్మ దీపం అలాంటిది కాదు, అది పూర్ణం. ఆ పూర్ణమైన దానికి ఎప్పుడు అజ్ఞానం అనేటువంటిది అనిపించింది, నిజంగా లేదు. ఎందుకంటే భావనా జగత్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. భావన ఉపనిషత్తు చెప్పింది ఈ మాట. ఆ కుండ అనేటువంటి ఒక ఆకారం దానికి కనిపించింది, తను కాకుండా ఉన్న ప్లేస్ కదా. దాన్నే శంకర భగవత్పాదులు నానా ఛిద్రఘట ఉదర స్థిత, చాలా రకాలే కుండ తీస్తామ్మా తీ. ఇది ఒక కుండ కనిపించింది. ఈ కుండ ఇంత మేర పరిధిలో ఉంది చూడండి మీరు కదా. దీని లోపల ఉన్న దీపానికి దీపకాంతి అంతటా ప్రసరిస్తోంది. ఇక్కడ ప్రసరించడం ఇంకా నేను చెప్పలే, ఈ లోపల ప్రసరించింది చూడండి. కుండ లోపల దీపం కాకుండా ఒక ఖాళీ ప్రదేశం ఉంది కదా. మీరు మనసులో కూడా ఊహించుకోవచ్చు. మీకు ఊహించుకోవడానికి రాకపోతే దీన్నే చూడండి. కుండ లోపల ఏముంది? ఒక ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ దేంతో నిండింది? ఇది ఖాళీ కాంతితో నిండింది, దీపంతో నిండలే. ఖాళీ కాంతితో నిండింది. కాంతే కదా అక్కడ ఉంది. ఈ కాంతి ఏర్పడ్డప్పుడు దీపం అనుకుంది ఇది నేను కాదు అనుకుంది. ఏది నేను కాదు? నిజంగా కూడా. ఎందుకంటే అనుకుంది అనేది పొరపాటు ఏం పడలే, తనలాగా అది లేదు. ఖాళీ ఏర్పడకపోతే కాంతి వచ్చే అవకాశమే లేదు. ఖాళీ ఉంటే కదా దీపకాంతి అవతల్లోకి వెళ్ళేది. దీపంలోనే ఉంటుంది కాంతి. అది కాకుండా ఇదంతా అనేకో అహమస్మి అనుకోబట్టి వచ్చింది కదా. ఈ కాంతి ఎప్పుడు వచ్చిందో అంత మేర ఉన్న భాగాన్ని ఆవరణ అన్నారు. దీని పేరు ఆవరణ. నిజంగా ఆవరణ లేదు పరమాత్మకి. పరమాత్మకి ఏముంది? ఆవరణ ఉంది. ఇప్పుడు ఆవరణ ఎక్కడుందో మీకు చూపిస్తా. మీరు ఒక్కసారి మేడ మీదకి వెళ్ళి, ఇప్పుడు వెళ్ళవాకండి, మీరు రేపు వెళ్ళండి, మేడ మీదకి వెళ్ళి పైనుంచి ఒకసారి చూడండి. మీకు ఎట్లా ఉంటుందంటే ఆకాశం ఇలా ఒక యాపిల్ పండుని మధ్యలో కోస్తే పైన ఒక డిప్ప, కింద ఒక డిప్ప ఉన్నట్లుగా ఈ రెండు ఇక్కడ కలిసి ఉన్నట్టుగా మీకు ఈ హొరైజన్ ఇట్లా కనపడుతుంది. చూడండి, మీ ఇళ్ళకి వెళ్ళి మీరు చూడండి. అంటే మన కళ్ళకే ఇది ఒక గుండె అయినట్లు. ఆ గుండులో మధ్యలో మనం కట్ చేస్తే పై పార్ట్ ఆకాశం, కింది పార్ట్ భూమి. మీకు అట్లా కనిపిస్తుందో కనిపించదో చూడండి. కనిపిస్తే ఏమవుతుందంటే ఇది ఆవరణ. ఎవరికి? మధ్యలో ఉన్న ఈ దీపానికి. ఇప్పుడు ఎవరికి అంటే నీ లోపల ఉన్న నీ దీపానికి. అర్థమైందా? దాన్ని ఆవరణ. అది దానికి అజ్ఞానం ఎప్పుడు వచ్చింది? తను కాదు అనుకున్నప్పుడు వచ్చింది కదా. అంటే తను అవును అంటే జ్ఞానం, తను కాదు అంటే అజ్ఞానం. అజ్ఞానం రాగానే ఆవరణ వచ్చేస్తుంది. అంటే తనని తాను నిరాకారమైన తనను సాకారమైన ఒక కవర్ నా మీద వేసుకున్నట్లు మీరు ఎట్లా అర్థం చేసుకోండి. అంతకంటే నేను చెప్పలేను కూడా. ఒక ఆవరణ, ఆ ఆవరణకి తనకి మధ్య ఖాళీ. ఇప్పుడు మీకు మీ దగ్గరికి వచ్చి చెప్తా. ఇప్పుడు జగత్తులో చూపించా.
జగత్తులో ఏం చూపెట్టాను? ఆకాశము ఏమ్మా, ఇవి అపంచీకృత పంచమహాభూతాలు. అది జగత్తు. దాంట్లో ఆవరణ ఉంది, దాంట్లో అజ్ఞానం వచ్చింది. మీ దగ్గరికి రండి. మీరు ఒక్కసారి ఇందాక నిన్న జీవుడు అని మీలో ఒకడు ఉన్నాడని చెప్పానే, వాడే మిమ్మల్ని అంతా చెప్తున్నాడు. మీకంతా చెప్తున్నది వాడే. వాడు ఎక్కడున్నాడు అంటే గుండెలో ఉన్నాడా, కడుపులో ఉన్నాడా, ఎక్కడున్నాడో తెలియదు, కానీ మొత్తానికి మన లోపల ఒకడు ఉన్నాడు. వాడే బ్రహ్మమని చెప్తుంది శాస్త్రం మనకి. ఎవడి లోపల వాడికి ఉన్నాడు. ఆ వాడికి ఇది మీ ఆవరణ, మీ శరీరం మీ ఆవరణ. వాడికి ఆవరణ ఆకాశము భూమి, అంటే అది ఒక గుండు. ఇప్పుడు మనకి ఆవరణ మన లోపల ఉన్నవాడికి మన శరీరమే ఆవరణ. అర్థమవుతోందా? ఈ శరీరం ఇప్పుడు ఏ శరీరం అయితే ఉన్నది అనుకుంటున్నానో ఆ దీపానికి, దీపం అంటే జీవుడు, ఆ దీపానికి ఈ శరీరానికి మధ్యలో ఈ ఖాళీ ఉంది. మీరు చూడండి, ఉందా? ఆ ఖాళీలో మీ లైటే దాంట్లో పడుతున్నది. ఏంట్రా నాయన, పిల్లలకు అర్థమవుతోందా? నా లైటే పడుతున్నది. ఇక్కడ పడ్డ లైటు ఇది ప్రజ్ఞ. అంటే జగత్తులో పడ్డ అపంచీకృత పంచమహాభూతాల్లో పడ్డ లైటు ఇది ప్రజ్ఞ, దాని తాలూకు కాంతి. మీ దగ్గర పడ్డ లైటు జ్ఞానం, దాని తాలూకు కాంతి. అక్కడ ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తా వినండి. మీ దగ్గరికి వచ్చింది కదా, మీ దగ్గర ఏముంది? ఓ జీవుడు ఉన్నాడు. జీవుడు బ్రహ్మమే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు జీవుడు. ఎందుకని? శరీరం లోపల ఉన్నాడు వాడు కదా. ఈ శరీరం ఏమిటి అంటే అక్కడ భావనలో వచ్చింది, కానీ ఇక్కడైతే పంచీకృతమైన పంచమహాభూతాలతో వచ్చింది. అందుకని ఇది నీకు వాస్తవం అనిపిస్తోంది. ఇది ఆవరణ, అట్లాంటి ఆవరణ అనిపించటంలే. ఆ ఆవరణకి ఈ ఆవరణకి తేడా చెప్తా వినండి. ఆ ఆవరణలో నీకు హొరైజన్ కనపడుతోంది కదా. నే హెలికాప్టర్ వేసుకోనో ఏమో ఈ హొరైజన్ అంతవరకు నేను వెళ్ళాను అనుకోండి, ఆ హొరైజన్ ఇంకా అంత దూరం పోతుంది. అంటే ఆ ఆవరణ అబద్ధం కదా. అది ఇట్లా మూసుకున్నది అని నీకు కనబడుతోందే, కానీ నువ్వు అక్కడికి పోయేటప్పటికి ఆ మూసుకున్నది ఇంకా పోతోంది. అంటే ఏమవుతోంది? ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అవుతోంది. అంటే అది లేదు. ఇక్కడ కూడా నీ లోపల నుంచి నీ శరీరం 5 అడుగుల 3 అంగుళాలు అయిపోయేటప్పటికీ ఇది అయిపోతుంది అని నీకు అనిపిస్తుంది, జస్ట్ లైక్ హొరైజన్. కానీ దీని దగ్గరికి నువ్వు రాగలిగితే ఇది కూడా అలాగే దూరం పోతుంది. అందుకని ఇది వాస్తవం కాదు. ఎట్లా పోతుందండి మీరు ఊరికే చెప్తుంటారు? పోతోందిరా, మీకే చూపిస్తా. అది పోతుందో పోవట్లేదో చెప్తా కదా. మన లోపల మనస్సు అనేది ఒకటి ఉంది. చాలా కష్టం అనుకోండి, కానీ నేను చెప్పేస్తా, మీరు అర్థం చేసుకున్నంత చేసుకోండి. నేనేం చేయగలను? నా లోపల, నీ లోపల కదా, నా మనస్సు చాలా కష్టపడుతోందబ్బా, మనస్సును కష్టపెట్టేశారు, ఇట్లాంటి మాటలు ఏవో మాట్లాడుకుంటా. అంటే మనస్సు అనేది ఉందని నీకు తెలుసు. నీ దగ్గర ఏముంది? మనస్సు ఉంది కదా. ఆ మనస్సుకు ఒక జ్ఞానం ఉంది. మనస్సుకి ఒక జ్ఞానం ఉంది. మనస్సుకి జ్ఞానం ఉండటం అంటే ఏమిటి? దాని కాంతి దాని మీద పడింది. అది ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఒక చాకు ఉంది. చాకు మనస్సు అనుకోండి. చాకుకు కట్ చేసే శక్తి ఉంది. అది జ్ఞానం. అది ఎక్కడుంది? దాని లోపలే ఉంది. జాగ్రత్తగా వినండి. మనస్సు జడం. దాంట్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది చేతనం. ప్రతి వస్తువుకి ఒక శక్తి దాని లోపల ఉంటుంది. గ్లాసులో ఏం శక్తి ఉందో మాకు చెప్పండి అంటే
ఇంత వాటర్ని పారిపోకుండా పట్టుకోగలిగిన శక్తి ఉంది. అది గ్లాసులో శక్తి ఎక్కడుంది అంటే కదా, నీ చేతిలో శక్తి ఎక్కడుంది అంటే నా బ్రెయిన్లో ఏముందో దాన్ని అక్షరాలుగా రాయగలిగిన శక్తి నా వేళ్లల్లో ఉంది. నీ నోట్లో ఏం శక్తి ఉంది అంటే నేను ఏం అనుకుంటున్నానో దాన్ని మాటలాగా మీకు చెప్పి ఆ మీడియాతో మీ లోపలికి పంపించగలిగిన శక్తి నా నోటికి ఉంది. మీకు అర్థమైందా? వస్తువు దాని శక్తి, అట్లా మనస్సు దానికి ఒక శక్తి ఉంది. ఇందాకటి దాకా ఏం చేసాం మనం? అజ్ఞానం వచ్చింది, ఆవరణ వచ్చింది. ఎవరికి? జగత్తుకి వచ్చింది, జీవుడికి వచ్చింది. జీవుడు మీ దగ్గరికి వచ్చా, మీ లోపల ఇది జరుగుతుంటే చెప్పండి, లేకపోతే మాకు ఇది లేదమ్మా మీరు రూపీ అబద్ధాలు చెప్తున్నారని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ మనస్సు అనేది చూడండి, నేను ఇందాకేం చెప్పాను, నేను అక్కడ హెలికాప్టర్ వేసుకొని పోతే ఆ హొరైజన్ ఇంకా దూరం పోతుంది. అంటే నా హెలికాప్టర్ అట్లా పోవచ్చు, అక్కడ ఏం అడ్డం లేదు, ఆవరణగా నాకు కనబడుతోందే కానీ నిజంగా అక్కడ ఆవరణ లేదు కదా. నా మనస్సు ఇంకా అట్లా, నీ మనస్సు నీ లోపలే ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. మనస్సు ఎక్కడుంది అనుకుంటున్నావు? నీ లోపల. నా లోపల అంటే ఇది ఆవరణ, దీని లోపల మనస్సు ఉంది. ఆ మనస్సు జ్ఞానం కూడా ఉంది. జ్ఞానం దాని శక్తి. జ్ఞానం అన్నిటికీ ఉంది. ఎందుకంటే ఈ లైటు దీని కాంతి అన్నిటికీ పంపిస్తోంది కదా. నేను ఒక చోటికి పంపిస్తాను, ఒక చోటికి పంపించను అని అనదు. 360 డిగ్రీస్లో పంపిస్తుంది ఏ లైట్ అయినా. ఏమ్మా? అట్లా నీ మనస్సులో ఉన్నటువంటి ఆ జ్ఞానం యొక్క శక్తితోనే మనస్సు ఇక్కడి నుంచి అమెరికాకు పంపిస్తాం మిమ్మల్ని. మీరిక్కడే ఉన్నారు, మీ మనస్సు అమెరికా వెళ్ళిందా వెళ్ళలేదా అంటే అక్కడున్న మీ కొడుకుతోనో మీ చుట్టాలతోనో మీరు వెళ్ళి కనపడుతున్నాడు. లేదండి అట్లా పోయినట్టు మాకు అర్థం కాలేదు. ఏం అర్థం కాక్కర్లేదు, ఎవరికో ఫోన్ వచ్చింది, నీకు ఫోన్ మాట్లాడు. ఇమీడియట్గా వాడి దగ్గరికి వెళ్ళింది నీ మనస్సు, వాడిని చూస్తున్నదా లేదా? మరి నీ శరీరం అడ్డు రాలేదే నీ మనస్సుకి. అంటే శరీరం అనేది ఉన్నది, ఆవరణ అన్నది కూడా నీ భ్రమ. ఎందుకంటే ఇది మిథ్య. అది ఎట్లా మిథ్యనో ఇది అట్లా మిథ్య. ఇది నువ్వు సాధన చేయాల్సింది. మనస్సు లోపలుందా, బయటికి వెళ్ళిందా? ఏమ్మా? బయటికి వెళుతోంది కదా. నీ చూపు బయటికి వెళుతోంది, నీ మాట బయటికి వెళుతోంది, ఏం అడ్డం కాలే నీ ఆవరణ. మరి ఆవరణ ఉంది కదండి, నాకు ఇంతవరకే నా జ్ఞానం అంటున్నాను కదండి. నీవు ఈ ఆవరణ నిజమని నమ్మావు కాబట్టి ఇది ఉంది. ఇది అబద్ధం అనుకున్నావంటే ఇది విస్తరిస్తుంది. ఈ కుండ నిజము అని అంటున్నావు నువ్వు, అందువల్ల ఈ లైటు సుధాకర్ లైట్ గట్టిగా పట్టుకో. ఈ కుండ నిజమన్నావు కాబట్టి కుండ దాటి లైట్ రావటల్లా. లైట్ అంటే కాంతి. ఈ కుండ అబద్ధం అని తేల్చేశాను అనుకో, నీ దగ్గరున్న జ్ఞానం కూడా ఇలాంటిది. ఇది ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ ఏం చేయక్కర్లే, నువ్వు తెలుసుకుంటే అది అదే అయిపోతుంది. ఆ ముందు కూడా అదే. ఇప్పుడు నీకు అనుభవం ఉందా లేదా? నీ మనస్సు నీ శరీరంలోనే ఉందా, దాటి ఎక్కడికన్నా వెళ్ళగలిగిందా? మీరు మనస్సు జ్ఞానము అని రెండు చెప్పారు కదండి. ఎవరు బయటికి పోతున్నారు, ఎవరు నా లోపలే ఉంటున్నారు? మనస్సు జడం కాబట్టి నీ లోపల ఉంటుంది. దాని తాలూకు జ్ఞానం దీంతో కనెక్ట్ అయి ఉంది. అది బయటికి పోయి దీనికి ఆ రిపోర్ట్లన్నీ ఇస్తున్నది. అందుకని దానికి తెలుస్తున్నది. అట్లా రిపోర్ట్ ఎట్లా ఇచ్చిందండి అంటే, ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాడి మొహం నీకు కనబడుతున్నది. వాడి ముఖమే కనబడుతున్నదా? వాడి
వాడి వాడి మంచి చెడులు, వాడు చెడ్డవాడు, వాడు మాట్లాడుతుంటే ఇవన్నీ అందుకనే పర ఇంగిత అవగాహి, ఇతరులు ఏమనుకుంటున్నారో వాడి మనస్సులోకి దూరి వాడేమనుకుంటున్నాడో గ్రహించగలిగిన మనస్సు నాకుంటే నేను పండితుణ్ణి. పరేంగితావగాహి అయిన బుద్ధి ఒక్కటియే పండితునకు విశేషం. కామన్ మ్యాన్కి పండితుడికి డిఫరెన్స్ అది. పరేంగితావగాహి అంటే నా మనస్సుని వాడి లోపలికి పంపించి, వాడి లోపలికి ఎట్లా పంపిస్తామంటే నా శరీరము అబద్ధమే, వాడి హొరైజన్ ఎంత నిజమో అర్థమవుతుందా? ఏమిరా, ఇది ఉంటే ఈ లోపల ఉంటుంది, ఇది లేకపోతే నీ కాంతి అంతా విస్తరించగలదు. నీకేం చెప్తున్నాడంటే శాస్త్రం ఏం చెప్తోందంటే, ఒరేయ్ నేను జీవుణ్ణి, ఇందులోనే బంధింపబడ్డాను, నేను భానుమతిని అనుకుంటే ఇందులో బంధించబడతా. భానుమతి అంటే మీ శరీరం, మీ పేరు కదా. ఇది ఏమిటి అంటే ఒక సంకల్పం చేయడం వల్ల వచ్చింది, లేకపోతే నా లైట్ నా దగ్గరే ఉండేది కదా. ఒక సంకల్పం చేయడం అంటే ఆకాశం వచ్చి ఆకాశం కాస్త వాయువు అయింది, వాయువు కాస్త అగ్ని అయింది, అవన్నీ వరుస అయినాయి అంటే అవలే, అయినట్టు కనిపిస్తున్నాయి. అట్లెందుకు కనిపించిందండి అంటే, ఇప్పుడు నీకెందుకు కనిపించింది? ఈ దేహమే నేను, దేహం లోపల మనస్సుంది, లోపల అన్నీ ఉన్నాయని నీకెందుకు అనిపిస్తోంది? మంత్రపుష్పం విన్నారు కదా, అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థిత. నారాయణుడు అంతః బహిః, లోపల బయట. లోపల బయట ఉందంటే మధ్యలో ఒక ఆవరణం ఉంది అని అర్థం. ఆవరణం ఉంటే లోపలిది బయటికి రావడానికి చచ్చినా వీల్లేదు, అవునా కదా. కానీ శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం ఏం, నువ్వు రోజు చదువుకుంటావు కదా, అంతర్బహిచ్చ తత్సర్వం. సర్వం ఒక్కటి కాదు, అన్నీ ఏమైనాయి? వ్యాపించి ఉన్నాయి. ఎవరుగా వ్యాపించి ఉన్నాయి? నారాయణుడుగా వ్యాపించి ఉన్నాయి. నారాయణుడు అంటే వాడెవడు? నీరములో ఉండేవాడు. నీరం అంటే ఏమిటి? నీళ్లు. నీళ్లల్లో ఉండేవాడు. నీళ్లల్లో ఉండేది అగ్ని, అగ్నిలో ఉండేది వాయువు, వాయువులో ఉండేది ఆకాశం, ఆకాశంలో ఉండేవాడు పరమాత్మ. ఏం వ్యాపించింది? అర్థం చేసుకోండి. ఆ చెప్తున్న పురోహితుడిని అడగండి రా నాయన, దీనికి అర్థం ఏమిటి చెప్పు అని. నాకు తెలియదయ్యా, నీకు తెలియకపోతే నేను చెబుతాను అనండి. చెప్పాలరా, ఎవరికి చెప్పకపోతే ఎవరికీ తెలియదు. ఆలోచించండి ఏమ్మా. కాబట్టి ఏమైంది? వ్యాప్య నారాయణ స్థిత. ఇప్పుడు జీవుడి దగ్గరికి తీసుకొచ్చాను, జగత్తు దగ్గరికి వెళ్ళాం. ఈ రెండూ మనకు అర్థమైనవి ఏమ్మా. ఈ జీవుడు ఎలా ఏర్పడ్డాడో చెబుతా. జగత్తు ఏర్పడింది చెప్పాను, సేమ్ అదే జీవుడికి కూడా సరిపోయిందా? మీకు ఎవరికైనా ఇంకేమన్నా డౌట్ ఉందా? అంటే మీ శరీరం ఉన్నది అంటున్నారు, నేను 5 అడుగుల 3 అంగుళాలు అంటున్నారు. ఆ 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నదన్నావు కాబట్టి అది సన్నాఫ్ అవుతోంది. అది లేదు అంటే, హొరైజన్ ఉంది అంటే, ఇది ఇండియాలో కర్నూలు హొరైజన్. ఇంకా కాస్త పైకి పోయి చూస్తే ఇండియా హొరైజన్. ఇంకా పైకి పోయి చూస్తే రాకెట్లో పైకి పోయినాం, అది భూమి హొరైజన్. అట్లుండదు. ఒక గొయ్యిలో, ఒక పెద్ద గొయ్యిలో ఒక భూమి ఓ గుండులాగా తిరుగుతుంటుంది. ఇంకా పైకి పోయి చూస్తే హొరైజన్ లేదు. ఉన్నదంటే జగత్ ఏర్పడింది, జీవుడు ఏర్పడింది. ఇంకా చెప్పాలి, జీవుడు మీరు ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నాడు కాబట్టి వీడికి చెప్పినా వీడికి అర్థమైపోతుంది.
ఒరే నాయన దాని లాంటిదేరా నువ్వు కూడాను అని జీవుడు వచ్చింది. అసలు వీడు ఎట్లా తయారైనాడు, వీడు తయారైంది ముందు నాకు కావాలి. నిన్ననే చెప్పాను, అమ్మ నీకు వేడెక్కుతుందేమో అని. ఏం లేదు కదా, ఆఫ్ చేయొద్దు, చెప్పాలి, ఉండాలి. ఈ చాప్టర్ అయిపోయింది, ఇంకొక చాప్టర్ చెప్పద్దు. కర్ర, నా కర్ర ఉంది, నేను లేవకుండా చెప్తా. అందుకని ఆగని మళ్ళీ చెప్తా. పంచీకృతమైన పంచమహాభూతాలు పంచీకృతమైన అవతల, అపంచీకృతమైంది అక్కడ. ఇక్కడ ఇవన్నీ ఆకాశము, వాయువు, కాదులేది కదలంది మీకు చెప్పా కదా. ప్రపంచమంతా మీకు అర్థమైంది. జీవుడు అర్థం కావాలి. జీవుడు ఏమైనాడంటే పంచీకృతమైనాడు. ఈ కుండలో చెప్పితే కాదు, ఇక్కడే నుంచో. ఈ కుండ ఉంది కదా, వృత్తి ప్రవృత్తి అని, నివృత్తి అని రెండు చెప్పాను మీకు. వృత్తి ప్రవృత్తి. వృత్తి అంటే టర్న్ అవ్వడం, అంటే సీసా మూత బిగిస్తున్నాడు. ఇప్పటి వరకు సీసా మూత బిగించలే. బిగించాలంటే దానికి ఇట్లాంటి సున్నాలుగా ఒక కట్లు పెడతాడు. ఎందుకంటే అది తిరగాలి. సీసా మూతలు తీసుకోండి, సీసాను తీసుకోండి, అదిగో అక్కడ అది నీళ్ళు ఉన్నాయా, ఇదిగో ఈ గీతలు, ఇవి ఏర్పడితే తప్ప ఇది పెట్టడానికి రాదు. ఇది వృత్తి, ఇది నివృత్తి. వృత్తి అంటే దీనిలో పెట్టి బిగిస్తున్నా. సీసా లేదని చెప్పాడు ఇప్పుడే. లేని సీసా ఉన్నట్టుగా ఊహించుకుని దాన్ని బిగించుకోండేది చెప్తా. ఇప్పుడు సీసా లేదని చెప్పా కదరా, నీ శరీరం లేదు, జగత్తులో కూడా వాడి శరీరం కూడా లేదు. వాడెవడు? ఆకాశము, వాయువు, అవన్నీ ఉన్నట్టుగా నీకు కనపడుతున్నాయి. నీకు అజ్ఞానము ఆవరణ వరకు చెప్పా. అక్కడ అజ్ఞానం ఆవరణ అందరికి అర్థమైందా? విక్షేపం చెప్పాలి. విక్షేపం చెప్పేటప్పటికి నామరూప క్రియల దగ్గరికి రండి. చెప్తా వినండి అంటలే, మీకు కావాల్సింది చెప్తా. ఇది క్లాసులో స్టూడెంట్కి ఎవ్రీ రైట్ ఉంటుంది. ఏమిటంటే టీచర్ చెప్తున్నది వాడు రిసీవ్ చేసుకోలేకపోతే వాడు నిలబడి నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పంటే నీతో పాటు 100 మంది తెలుసుకుంటారు. మీ లోపల పెట్టుకోవాకండి. నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏమవుతోందంటే నేను అక్కడ అది చెరపకుండా ఇక్కడ రాస్తాను. దేశ కాల వస్తువు, ఈ మూడు ఏమ్మా సమిష్టికి. సమిష్టి అంటే జగత్తు. జగత్తు రాయన నామ రూప క్రియ వ్యష్టి జీవుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేశం, కాలం, వస్తువు మనకు వచ్చేసింది. నామరూప క్రియ రావాలి. నామరూప క్రియలు వస్తేనే జీవుడు తయారవుతాడు. నామరూప క్రియలు దీంట్లో వస్తాయి. ఈ బాటిల్లో అంటే ఇవి నిజంగా లేవు. నిజంగా లేవని ఎక్కడ తేల్చేసామంటే ఇక్కడే తేల్చేసాం. అది మీ వరకు తెచ్చి సాధనలో మీకు మీ దగ్గర ఉన్నటువంటిది ఎప్పుడూ బయటికి పోతోంది. హొరైజన్ అడ్డుపట్టలే. అడ్డుపడిందా చూసుకోండి. అడ్డుపడదు, ఎందుకంటే అది లేదు కదా. మీ మనస్సులో ఏదైనా అనుకోండి, ఏమొద్దర్రా ఇప్పుడు ఒక్కసారి మీ ఇంటి దాకా మీ మనస్సును పంపించండి. మీ ఇల్లు, మీ గది, మీ వంటిల్లు, మీ బెడ్రూమ్ కనిపించిందా కనిపించలేదా? మరి మీరు ఇక్కడ ఉన్నాయి, కళ్ళు ఇక్కడ ఉన్నాయి, అక్కడేమో ఎట్లా కనిపించిందిరా? ఇది అబద్ధం. దీన్ని మిథ్య అంటే ఒప్పుకొని సావాలి.
అమ్మ అసలు ఒప్పుకోరు. దీన్ని వాస్తవం అంటున్నారు. ఎందుకు వాస్తవం అంటున్నారో మీరు టర్న్ చేసుకోవడం వల్ల వాస్తవం అంటున్నారు. దీనికి వాస్తవత్వం వస్తుంది. ఇప్పుడు చూపిస్తా మీకు. దీనికి వాస్తవత్వం వస్తుంది ఎప్పుడు? నేను వృత్తి చేయటం వల్ల. వృత్తి అంటే టర్న్, వీల్ని రీవీల్ చెయ్యండి. తిప్పుకోండి రా, ఒరే ఇటు తిప్పారు ఇటు తిప్పండి రా, ఇటు తిప్పారంటే బయటపడ్డారు, అటు తిప్పండి రా, వెళ్ళి చచ్చినడు విషయాలు త్రైగుణ్య విషయావేదా పోతున్నారు, వెనక్కి తిరగండి రా. అంత చిన్న పని చేయమంటే చేయలేకుంటున్నారు. అంతేనా? ఇంకా ఏమన్నా పెద్దది చేయమన్నామా? కదా, కొండకు పోయి కట్టెలు తెమ్మన్నానా, కోనేటికి పోయి నీళ్లు ఏరుకోరమ్మన్నానా? ఏం చెప్తున్నాను రా? బ్రహ్మ సత్యం జగన్ గ్రంథకోటిభి చెప్పలేని దాన్ని శ్లోకార్థేన ప్రవక్ష్యామి అన్నాడు మన గురువు. అర్ధ శ్లోకంలో చెప్తా. ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఎందుకని జగన్మిథ్య? పరాప్రకృతి అపరాప్రకృతిలో అపరాంతా అబద్ధం. ఈ మాటంతా పూర్వమీమాంస మొత్తం చెప్పాడు. ఉత్తరమీమాంసలో నీవు చదువుకోలే. పూర్వమీమాంసలో ధర్మ అర్థ కామ అవన్నీ అబద్ధం. ఇవాళ పురోహితుడు అక్కడెక్కడో పెళ్ళికి వెళితే నేను వెళ్ళేటప్పటికీ అది అయిపోయిందిలే. పాపం మణి వాళ్ళు ఇక్కడ వింటారు కదా, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని చదువుతుంటే ఆ పురోహితుడు, అయ్యా మోక్షేచ కాదుట అని చెప్తే, మీకేం తెలుసు మోక్షేచ అని చెప్పాడు. వేదాన్ని మరి వాడు చదువుకుంటే వేదమే చెప్పింది పరా అపరా అని రెండు ప్రకృతులు ఉన్నాయిరా నాయన. పరాప్రకృతిలో మోక్షమే ఉంది. దీనికి నేను మొన్న చూపించా కదా, ధర్మార్థ కామాలే దానికి సంబంధం. అందుకని కర్మ ఉపాసన దానికి చెప్పాం. దీనికి కేవలం రియలైజేషన్ కదా. దీనికి ఏమిటి ఆ సంబంధం? నీకు ఉన్నదాన్ని అన్స్క్రూ చేసుకో, ఇంతే పని. మరి దీనికోసం ఏం చేస్తామంటే సాధన చేయాలి. మరి నాకు సాధన చేయడం చేత కాదు. శ్రవణ మనన నిధిధ్యాసన. అందుకని అక్కడ మోక్షేసే చెప్పడానికి వీల్లేదు. నీకు మోక్షం కావాలంటే చచ్చినట్టు పరాప్రకృతిలోకి రా. అపరాలో ఉన్నంత వరకు నీకు రాదు. అర్థమవుతోంది కదరా? ఎందుకు రాదో చెప్తున్నా. మీరేం కోబ్రహ్మణ, మీకు వచ్చినప్పుడు మాకెందుకు రాదు అంటే, నేను బాటిల్ తిప్పుకున్నాను, మీరు తిప్పుకోలే. ఏమిటా? అంతేనా కదా. వాడు మనం కోలాటం అనేస్తారు. జడ కోలాటం అని విన్నారా ఎప్పుడున్నా? కోలన్న కట్టెలు పెట్టి కోలాటం వేసేవాళ్ళు ఊరికే పిచ్చి పిచ్చిగా వేయరు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు వేసుకుపోతే ఆ పైన తాళ్ళన్నీ జడలాగా వస్తాయి. అది నేర్పిస్తారు. పైన తాళ్ళు కడతారు. వీళ్ళు మరి ఊరికే మేము కోలాటం ఇస్తున్నాం అంటారు. అక్కడ కోలాటం అది కోలాటం కాదు, అది ఆడుకుంటున్నారు కదా. నిజంగా కోలాటం అంటే వీళ్ళ చేతులకి తాళ్ళు కడతారు అందరికీ. ఆ తాళ్ళు వాళ్ళు వేసే స్టెప్స్ని బట్టి ఆ పైన ఉన్నటువంటి ఆ దారాలన్నీ జడలాగా అల్లుకుంటాయి. జడ కోలాటం అంటారు దాన్ని. అల్లుకుంటాయి. కొంత పాట అయిపోయిన తర్వాత రివీల్ చేయాలి. మళ్ళీ వాళ్ళు సేమ్ స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. ఒక్క స్టెప్ తప్పేసినా కూడా అది రాదు. అది ఈ పని. ఎవరో మన శ్రీరామనవమి వచ్చేటప్పటికి ఒక ఆయన ఎవరో వస్తాడు, నేను కోలాటం నేర్పిస్తానంటాడు. వీళ్ళు కోలాటం నేర్చుకుంటారు. ఆయనకి కోలాటం తెలీదు, వీళ్ళకి కోలాటం అసలు తెలీదు. నాకు తెలిస్తే కదరా నేను నేర్పాలి. ఏం మనుషులో ఏమో. ఈ ప్రపంచాన్ని బాగు చేయటానికి పరమాత్మనికి ఒక్కడికే తెలియాలి. అందుకే ఆయన చెప్పాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః నన్ను తెలుసుకునేవాడు ఎవడో ఒక్కడు ఉంటాడు రా, రామనాథం గారు లాంటి వాడు.
మామూలు వాడికి అది తెలియదు. అర్థమైందా? చాలా కష్టపడితే రూపాయిలో 10 పైసలు నేను నేర్చుకున్నా, ఆ 10 పైసలు మీకు అప్పచెప్పు. అది అర్థమైందా? ఇది ఎట్లా టర్న్ అవుతోందో మీకు చెప్తా. దీన్ని ఇప్పుడు బిగిస్తున్నా. జీవుడు రావాలంటే బిగించాలి. జీవుడు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అజ్ఞానం ఆవరణ విక్షేపం వస్తే చాలు, దేశకాల వస్తువులు వచ్చేస్తాయి. అజ్ఞాన ఆవరణ విక్షేపాలు ఎవరికి వచ్చినాయి? అమ్మవారికి వచ్చినాయి. అమ్మవారికి ఎందుకు వచ్చినాయి? అయ్యవారు సంకల్పం చేశారు. ఎప్పుడైతే అజ్ఞానము ఆవరణ అందో తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ కుండని, ఇందులో ఉన్న లైటుని జాగ్రత్తగా వినండి. ఇక్కడ లైట్ ఉంది కదా, దీన్ని ఈయనేమో పరమాత్మ సంకల్పించాడు. ఈయన ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారు ఈ లోపల ఖాళీని, ఆ ఖాళీ మీద ఒక ఆవరణ ఉన్నట్టుగాను ఆమె తయారు చేసింది. అజ్ఞానం ఆవరణ వచ్చింది. ఇప్పుడు విక్షేపం రావాలి కదా. విక్షేపం కూడా ఇక్కడ మీకు జగత్తులో విక్షేపం చెప్పేశాను. సముద్రంగాను కొండగాను, అంటే పృథ్వే కొండగా కనిపిస్తోంది. పృథ్వీ కొండగా కనిపించడం ఏమిటండి అంటే, పెట్టుకోమ్మా ఇక్కడ, నేల ఒక్కొక్కసారి అది కదులుతోంది కదా భూమి, అట్లా రెండు ఇట్లా ఈ పార్టు కదిలి ఒక్కసారి ఇట్లా కొట్టుకుంటాయి. కొట్టుకున్నప్పుడు అక్కడున్న నేల ఇట్లా పైకి లేసి, అదే హిమాలయ పర్వతం. కొండలు ఎక్కడో పుట్టలే, కొండలు వాటికయ్యే పుట్టలే. ప్రెషర్కి నేల 2 సార్లు ఇలా దగ్గరికి వచ్చి ఒకదాన్నొకటి కొట్టుకుంటాయి. అందుకే ఒకదాన్నొకటి చీల్చుకుంటాయి కూడా. అదే భూకంపం అంటున్నాం. ఏమ్మా, అది కొండ. కొండ ఏర్పడడం ఉన్న పృథ్వీగా ఉండక కొండగా కనిపించటం విక్షేపం అంతే కదా. ఉన్నది ఉన్నట్టుగా కనిపించకుండా వేరేగా కనిపిస్తోంది. అర్థమైందా? అట్లాగే జలం జలంగా కనపడకుండా ఒక పెద్ద కొయ్యి తవ్వాడు. ఏ భూకంపం వచ్చిందో ఎప్పుడు వచ్చిందో దాంట్లో సముద్రం వచ్చేసింది. అర్థమైంది కదా. అవి విక్షేపాలు. ఎక్కడ? సమిష్టి. ఇక్కడ కాదు, ఇక్కడ స్క్రూ తిప్పుతున్నా చూడండి. నామ రూప క్రియ. నామ అంటే ఆలోచన. ఈ నేనన్నవాడు ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే, నేను ఒక జరాయుజం కానీ, స్వేదజం కానీ, అండజం కానీ, ఉద్భిజం కానీ. ఎందుకట్లా చేశాడు అంటే, ఏ ఏ ఆలోచనలతో నేను ఏ ఏ అనుభవాన్ని పొందగలనో నాకు తెలియదు. నేను ఒక అనుభవాన్ని పొందాలంటే నాకు ఒక శరీరము, నాకు ఒక ఇంద్రియాలు కావాలి. ఉంటేనే కదా నాకు అనుభవం తెలిసేది. అందుకని నేను చాలా జీవరాశులుగా ఉండి ఒక్కొక్క జీవరాశిలో ఎక్కడెక్కడ ఏ అనుభవం ఉంటుందో అందులోనే ఉంటా కదా నేను. అందుకని ఒకడికి వచ్చిన కష్టాలు ఇంకోటికి రావు, ఒకడికి వచ్చిన సంపద ఇంకోటికి రాదు కదా. ఎవడిది వాడికే, ఎవడి గోల వాడిదే. అందరికీ ఒక గోల కాదు, ఒక గోల ఉండదు. కానీ అందరూ వచ్చిన పద్ధతి మాత్రం ఒకటే. మనం అందరం ఒకే పద్ధతిలో ఇక్కడికి వచ్చాం. దాన్ని నానా ఛిద్రం ఈ కన్నాలు పొడిచాం. ఉండు ఇక్కడ చెప్పని చెప్పాక లైట్ పెడతాను. నువ్వు ఇక్కడే ఉండు, పోవా, కూర్చుంటే లేపుతా మళ్ళీ. నువ్వు కూడా విను పాఠం. ఇక్కడ నువ్వు పట్టుకొని చూపించినా వాళ్ళకి కనపడుతుంది. వినండిరా. దీనికి ఇందాక కుండే ఉంది, కుండ కూడా అబద్ధం. ఆవరణ ఉంది అని అనిపించింది. అట్లా మనకి ఇక్కడ ఆవరణ ఉంది అని అనిపించింది. ఈ ఆవరణ నేను మనిషిగా ఉండాలి అన్న సంకల్పం చేశా కాబట్టి మనిషికి 2 కళ్ళు, అందరికీ ఇక్కడే కళ్ళు ఉన్నాయి, ముక్కు చెవులు కదా. ఇక్కడ కళ్ళు లేవు ఒకడికన్నా, అందరికీ. అంటే ఈ బొమ్మ తయారవ్వాలంటే ఇట్లే ఉండాలి. అది అట్లా ఒక బొమ్మకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు ఇవి కన్నాలు అనుకోండి. నేను ఇంతకంటే మీకు చెప్పడానికి కూడా నాకు వీలు కాదు. వీడిని చెయ్యమంటే కూడా పాపం వాడు ఆ కన్నాలు అట్లా పెట్టలేకపోయినాడు.
నాకు మనిషి బొమ్మ చేయరా అంటే వాడు ఇట్లా చేశాడు, ఇది మనిషి బొమ్మ అని. నేను వాడిని ఒక పిల్లి బొమ్మ చెయ్యి అంటే వాడు ఇట్లా బొమ్మను చేశాడు, గిన్నె కొని దీన్ని కట్ చేయిస్తే. అందుకని వాడు ఎప్పుడైతే వీటిని సరిగా చేయలేకపోయినాడో అమ్మ ఇంతకంటే రావు అన్నాడు. ఎందుకంటే వాడు చిత్రకారుడు కాదు. చిత్రకారుడు ఏమన్నా దీని మీద బొమ్మ వేసి వాడు అట్లా కట్ చేస్తే వచ్చేదేమో మరి తెలియదు. నేను మీకు పాఠం చెప్పడానికి అప్పుడు నేనేం చేశానంటే, నాయన షేపులు చేసేసేయి, ఒక రౌండు, ఒక 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 డైమండు, ఒక స్టార్, ఇంకా ఏమన్నా చేసి ఇంకా లేదు. మీరు తెలుసుకోవడానికి నేను ఇంతకంటే చెప్పలేను. చేసుకున్నా. నేనంటే పరమాత్మ, పరమాత్మే కదా. నామ ఒక ఆలోచన ఏమని, నేను మనిషి కావాలని, నేను స్టార్ కావాలని, నేను ఒక సర్కిల్ కావాలని. సర్కిల్ కావాలని పరమాత్మ అనుకోలే. నేను మీకు బొమ్మలు వేయలేక నేను ఇవి చూపిస్తున్నా, మరి అర్థం చేసుకోండి. నేను ఏది కావాలి అనుకున్నానో అది నా ఆలోచన. నేను ఎప్పుడు ఆలోచించాను మన వరకు మీకు చెప్తాను. ఎప్పుడు ఆలోచించాలంటే పరమాత్మ సృష్టికి పూర్వమే ఆలోచించాడు. కానీ మనకు అర్థం కావాలి కదా, సృష్టి పూర్వం మనం లేం కదా. ఒక మనిషి ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించే ముందర ఆలోచిస్తాడు. భగవద్గీత చెప్పింది, ఎవడెవడు ఏ ఏ ఆలోచనతో ఈ శరీరాన్ని వదులుతాడో ఆ శరీరంతో వాడు పుడతాడు. భగవద్గీత చెప్పింది. ఎట్లా చెప్పిందంటే, తృణజలూకంలాగా. తృణజలూకము అంటే ఒక చిన్న ఇంత క్రిమి ఉంటుంది. దానికి కాళ్ళు, సెంటిపీడ్ అనుకుంటున్నా నేను. దానికి ఎలా ఉంటాయంటే కాళ్ళు ఉంటాయి. ముందు 2 కాళ్ళు పైన పెట్టి అవతలికి పెట్టి, తర్వాత ఈ 2 కాళ్ళు ఇక్కడ పెట్టి 4 కాళ్ళు ఇట్లా పెట్టుకుని మళ్ళీ ఈ 2 ఇక్కడ పెడుతుంది. మళ్ళీ దీన్ని తెచ్చి తన దగ్గర పెట్టుకుంటుంది. మీరు నడుస్తుంటే గొంగళి పురుగు చూడండి రా, మీకు అర్థమైపోతుంది. గొంగళి పురుగు, గొంగళి పురుగు పాకుతూ ఉన్నప్పుడు మీరు చూడండి, దాన్ని చంపవాకండి. ఏంట్రా చూడలేదా? చూడండి. దానికి ఫస్ట్ పార్ట్ ముందుకు పెడుతుంది, తర్వాత వెనక పార్ట్ తెచ్చుకొని మళ్ళీ దానికి కలుపుకుంటుంది, మళ్ళీ ఫస్ట్ పార్ట్ ముందు పెడుతుంది. సేమ్ జీవుడి లక్షణం అది. సెకండ్ పార్ట్ ఇంకా నీ దగ్గర ఉంటుంది, ఫస్ట్ పార్ట్ అక్కడికి పంపిస్తాడు. అంటే ఏ జన్మకి వెళుతున్నావు, నీ మనసును అమెరికా పంపించిన వాడికి నీకు లోకాలకు పంపించడం తెలియదా? తెలుస్తుంది, అది పంపిస్తుంది. ఆ లాస్ట్ దీన్ని ఎత్తే లోపల వాడు చచ్చిపోతాడు. అంటే వాడి నెక్స్ట్ జన్మ అప్పుడు నిర్ణయం అవుతుంది. దాన్ని నామ అనాలి. నామ అంటే ఆలోచన. ఆలోచన చేసేసాడు ఏమ్మా, నామం వచ్చింది. మామూలుగా ఆలోచన చెయ్యగానే మనకు ఒక రూపం కనిపించాలి. ఏ రూపం కనిపించాలి? రాబోయే జన్మ నువ్వు ఇప్పుడు తయారైనావు. అర్థమవుతుందా? ఆ జన్మ అది ఇంకా తయారు కాలే, స్క్రూ మొదలైంది. డబ్బాని ఇదేమిటి అంటే నీ ఆవరణ, అది రాలే. నేను చిత్రకారుడు బొమ్మ వేయాలంటే, మనం చెట్టు మొలిపించాలంటే ఒక్కసారిగా చెట్టు వస్తుందా? ముందు గింజ పెట్టాలి, ఆ గింజ కొంచెం పెద్దగా కావాలి, మొక్క కావాలి, అది తర్వాత. బొమ్మ వేసేవాడు కూడా దాన్ని ఫస్ట్ ఏ బొమ్మ వేసినా బొమ్మంతా ఒకసారి ఇస్తావా? వెయ్యలేవు. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆ వేసుకోవడానికి అవుట్లైన్ ముందు వేసేసావు, మిగిలిన పార్ట్ అంతా అమ్మ కడుపులోకి వెళ్ళాక వేస్తాం. నీకు కావాల్సింది నామా ఫిక్స్ అయిపోయింది, దాని అవుట్లైన్ కూడా ఫిక్స్ అయిపోయింది. అప్పుడే దీన్ని వదులుతావు. నిన్న మన పిల్లవాడు ఒకడు ఎందుకు ప్రాణం మరి తీసుకుంటున్నాను వదులుతున్నాను కదా, ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ఎందుకు చచ్చిపోవాలి, నన్ను ఇక్కడే అడగచ్చురా, ఏం భయపడక్కర్లే, నేను చెప్పడానికే ఉన్నా. ఎందుకు వాడు వదిలేశాడు అంటే,
ఈ ఈ బొమ్మ తయారయ్యేటప్పుడే జ్ఞానం అనేది ఇచ్చా జ్ఞాన క్రియ కదా. జ్ఞానంలో నీకు ఈ బొమ్మకు కావలసిన పదార్థాలు మెటీరియల్, నేను క్లాస్కి వెళ్ళాలంటే నేను కారులో వెళ్ళనా, నేను బస్సులో వెళ్ళనా, నేను నడిచి వెళ్ళనా, పక్క భరత్ని కొంచెం నాకు రైడ్ ఇవ్వరా అని అడగనా అని అనుకుంటావే, అది జ్ఞానం చేసే పని. నేను లడ్డూ చేయాలంటే నా డబ్బాలో శనగపిండి ఉందా, మీకు నామ రూప చెప్తున్నా అనుకుంటావే, అది వాడు ఏం చేస్తున్నాడు, తను ఏ జన్మకి వెళ్ళదలుచుకున్నాడో ఆ జన్మలో ఏ ఏ కర్మలు అనుభవించాలో కదా అవన్నీ వాడు గ్యాదర్ చేసుకుంటాడు. ఆ జన్మకు కావలసిన పదార్థం కూడా ప్రకృతిలో నుంచే తీసుకోవాలి. నేను ఎంత అన్నం తినాలి, ఎంత గాలి పీల్చాలి, ఎన్ని మందులు మింగాలి అంటే మరి నీ బొమ్మ తయారవడానికి నువ్వంతా ప్రోగ్రాం వేసుకుంటున్నావు. వేసుకుంటావురా, ఎన్ని సంవత్సరాలు నేను ఉండాలి కదా, ఎంత టైంలో నేను ఈ బొమ్మ కంప్లీట్ చేయగలగాలి, చేసి ఈ సమిష్టిలోకి నేను పంపాలి. అది నిర్ణయం అయిపోయింది. అది నిర్ణయం కాగానే ఇక్కడ ఈ కన్నం తయారైంది. ఈ ఆవరణలో ఇంకా తల్లి కడుపులోకి నువ్వు రాలే, ఈ ఆవరణలో ఏం తయారైంది, ఒక ఆకారం ఏర్పడింది. ఓన్లీ అవుట్లైన్. అవుట్లైనే మీరు కుట్టుకుంటారు చూడమ్మా, కుట్టేటప్పుడు ముందు ఒక డ్రాయింగ్ వేసుకుంటారు. ఆ డ్రాయింగ్ ఆ బొమ్మ కాదు, బట్ డ్రాయింగ్లో ఏముందో దాన్నే నింపుతారు, ఇంకోటి నింపడానికి వీల్లేదు. అవునా? ఇది కూడా అంతే. ఆ వేసిన అవుట్లైన్ ఇది అనుకోండిరా కాసేపు, ఇంకా అంతకంటే నేను చెప్పలేనురా. నేను చాలా కష్టపడి దీన్ని తయారు చేసుకుంటున్నారా కదా. నేను అందుకే అనుకున్నా, గురువుగారు నన్నే చెప్పమని ఎందుకన్నారు, ఇంతమందికి ఆయన పాఠం చెబుతూ అంటే నేను లెక్చరర్ను కాబట్టి నేను చెప్పగలను అని ఆయన అనుకున్నారు. అందుకనే ఆయన చెప్పుకుంటారు. ఆయన మాట నేను వృధా చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నా. మీకు ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. మీకు ఇంకా బాగా తెలిస్తే మీరు ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టుకుని మీ శిష్యులకు మీరు చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు కదా. ఏమ్మా, అవుట్లైన్ ఎప్పుడు వేశాడో ఈ బొమ్మ తయారైంది. ఇప్పుడు రాసుదా ఈ బొమ్మలో ఇప్పుడు ఏమైపోయింది మనకు, నామం తర్వాత రూపం. రూపం ఓన్లీ అవుట్లైన్. అవుట్లైన్ అంటే నిజంగా డబ్బా కాదు, డబ్బా ఉన్నట్టుగా మిథ్య డబ్బా. ఇప్పుడు దాన్ని బిగిస్తున్నా. వృత్తి అంటే టర్న్. ఒత్తిని ఇలా తీసుకుని దాన్ని ఇట్లా 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 అంటుంటే ఒత్తిలో ఉన్నటువంటి ఆ పల్చదనం పోయి అది గట్టిగా తయారు. అందుకని నీ శరీరం నిజమని నీకు అనిపిస్తోంది. బాగా తిప్పుకున్నావు. అబద్ధం అంటే నువ్వు నమ్మవు. ఇది కనపడుతుంది, పిచ్చి చూసుకో. ఇది లేదంటుంది ఈమెకి పిచ్చా, వీళ్ళ గురువుకు పిచ్చా. పిచ్చేవాడికి ఎదురుగా కనపడుతుంటే లేదంటే ఎట్లనే? అదే కదా మరి మనందరం పిచ్చోళ్ళమే ఇప్పటిదాకా. ఇప్పుడు ఏమైందంటే అవుట్లైన్ వచ్చింది. అవుట్లైన్ ఎప్పుడు ఏర్పడ్డదో, ఇది ఏర్పడేటప్పటికే నేను ఎన్ని సంవత్సరాలు బతకాలో, ఏం తినాలో, ఏం మందులు వేసుకోవాలో అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఎప్పుడు నేను ఇంకా మా అమ్మ కడుపులో పడలే, ఆ శరీరం వదిలేసా. అవుట్లైనే ఉంది, ఇంకా పడలే. ఈ లైట్ అంతకుముందు ఈ లోపల మాత్రమే ఉంది కదా, ఈ ఆవరణ లోపల. ఎప్పుడైతే నేను నామం రూపం వచ్చేసిందో ఇదిగో దీంట్లోంచి బయటకు వచ్చింది కాంతి. ఇప్పుడు ఇందా నుంచి ఇది మూసుకుని ఉన్నది, కాంతి ఎక్కడుంది? లోపల ఉంది.
ఇప్పుడు ఇది బయటికి వచ్చింది. దేవుడు మనని పుట్టించాడు అంటే ఇప్పుడు ఈ లైటు ఈ కాంతిని పుట్టించిందా? కాంతిని బయటికి లైట్ పంపిస్తోందా? లైట్కి ఏమన్నా సంబంధం ఉందా? మరి ఎందురా దేవుడు నన్ను ఇట్లా పుట్టించాడు, వాడే నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, వాడికి ఇదే పని, నీకు కష్టాలు ఇవ్వడమును సుఖాలు ఇవ్వడం కదా. నీ లోపలికి వచ్చి నువ్వు ఏదైతే ఇది అనుకున్నావో ఇది ఆయన అనుకున్నాడు. ఏమ్మా, ఇది గాడ్స్ ప్రపోజల్. నీ ప్రపోజల్ చెప్తా విను కదా కదా. మ్యాన్ ప్రపోజలు, గాడ్ డిస్పోజల్. విన్నారు కదా ఈ మాట. అంటే నువ్వు అనుకున్నావు, ఆయన తీసి పారేశాడు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు. ఇది ఇక్కడ ఆయనే అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకా విక్షేపం రాలేని నామం రూపమే వచ్చింది. ఈ రూపము దీపంలాగా లేదు, కానీ ఇది దీపం కన్నా భిన్నం కాదు, లైట్ కాదు. కానీ దీనిలో నుంచి చూస్తే నీకు లైటే కనపడుతుంది, ఇది కనపడదు. లైట్ దగ్గర నుంచి చూస్తే ఇది కనపడుతుంది. జాగ్రత్తగా వినండి. లైట్ దగ్గర నుంచి చూస్తే ఈ ఆకారం కనపడుతుంది నాకు ఇక్కడ, ఇదో కదా. ఇక్కడి నుంచి చూడు లైట్ కనపడుతుంది. బాగా వినండియా, బాగా అర్థమైందా? ఏం చెప్పాను? లోపల నుంచి చూస్తే నీకు ఆకారం కనపడుతుంది, బయట నుంచి చూస్తే లైటే కనపడుతుంది. లోపల నుంచి బయటికి చూడడం, విషయాలను చూడటం, అది ఆకారం కనపడుతుంది. మనం అందరం ఆకారాలు. నీకు కూడా నీ లోపల నుంచి నీ బయటికి చూస్తున్నావు. అందుకని భానుమతి అనేది ఒకటి నేను అని కనపడుతోంది నీకు. అర్థమైంది? ఎట్లా అర్థం కాలేదులే, కొంతమంది చాలామందికి అర్థం అవ్వాల. మరి అంతకంటే నేనేం చేయలేను. అర్థం చేసుకోండి, కష్టపడండి. ఏం చెప్తున్నాను? లోపల నుంచి చూస్తే నీకు లోపల నుంచి గనక నువ్వు లోపల లైట్వి, నువ్వు జీవుడు కానీ చూడు, లోపల నుంచి నువ్వు బయటికి చూస్తున్నావు అయ్యా. నీకు ఆకారం కనపడుతోంది లోపల నుంచి. ఈ లైట్ అంతా లోపల నుంచి బయటకు వచ్చిన ఆకారమే కదరా కదా. నీ దగ్గరకు వచ్చా, ఇక్కడ అక్కడ చెప్తున్నా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా. నీ లోపల ఒక జీవుడు ఉన్నాడు, వాడు దీన్ని చూస్తున్నాడు లోపల నుంచి. చూస్తే ఏం కనపడింది? నేను ఒక ఆకారం గలవాణ్ణి కదా. అంటే రూపంలో ఇక్కడ నాకు వచ్చిందే ఆకారం, ఆ ఆకారం కలవాణ్ణి కదా. నాకు కళ్ళు ఉన్నాయి, వీడికి అన్నీ ఉన్నాయి కదా. లోపల నుంచి చూడండి, ఇది కనపడుతున్నాడు. ఇప్పుడు మేమేమంటామంటే బయట నుంచి లోపలికి చూడరా, బయట నుంచి లోపలికి చూడు. అది అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయటికి ఎంతసేపు చూసినా నీకు భరతే కనపడతాడు, కానీ నీకు పరమాత్మ కనపడడు. నువ్వు లోపలికి చూడు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి భరత్ కనపడుతున్నాడు అని అనుకున్నావో అక్కడి నుంచి లోపలికి చూడు. చూడండి, ఒకడు చూడండి, ఎవడో ఒకడు నీకేం కనపడిందో చెప్పండి, వాడి దగ్గర తీసుకుపో, చూపించు. ఎవడో ఒకడు లేవండి, ఏ బొమ్మలో నుంచి అన్నా చూడు. ఏ బొమ్మలో నుంచి అన్నా చూడు. ఏమ్మా, ఎంత కష్టపడితే ఇవి తెలుస్తాయి అమ్మా. ఎన్ని గంటలు వేస్ట్ చేస్తే కనపడతాయి. దేంట్లో నుంచి అన్నా చూడండి, మీకు అక్కడ ఆకారాలు కనపడవు, కాంతే కనపడుతుంది. చూసుకోండి, కాంతి కాదు లైటే కనపడుతుంది. కాంతి కనపడితే తప్పు.
ఏమే అంతర్ముఖ అయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాట, మనకేమో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మ లలితాదేవి నువ్వు అమ్మవారి అక్కడ ఉన్నావు. బయట చూస్తే ఆమె అమ్మవారే, లోపల చూడు ఆమె నువ్వే. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది అంటే ఇది నాకు రూపం వచ్చేసింది, నామ రూప. ఇంకా క్రియ కావాలి, క్రియ ఫంక్షన్. ఈ రూపం ఎప్పుడు వచ్చిందో లైటుగా ఉండకుండా ఆకారం పొందిన మనిషిలాగా కనబడుతోంది, స్టార్ లాగా కనపడింది. లైట్ ఎట్లా కనపడుతోంది? ఈ ఆకారాలు కదా. ఇది విక్షేపం. విక్షేపం అంటే లైట్గా ఉండకుండా ఏమిగా కనబడుతోందంటే జరాయుజ స్వేదజ, చీమగా దోమగా చెట్టుగా పుట్టగా. మరి చెట్టు పుట్ట నిజంగా ఉన్నాయా? లేవు. చెట్టు పుట్ట ఏం లేవండి. హొరైజన్ ఎట్లా లేదో నీ శరీరం ఎట్లా లేదో చెట్టు పుట్ట కూడా లేదు. అప్పుడు ఏముందండి? ఇదంతా ఆకాశమే ఉంది. ఆకాశాన్ని చూస్తున్నా నేనున్నా, అప్పుడు చిదాకాశం అవుతుంది. అంతవరకు నాకేముందంటే నేను లోపలుండి బయట చూస్తున్నా కాబట్టి ఇంతమంది మనుషులు కనపడుతున్నారు. అవునా కాదా? బయట చూస్తున్నా కాబట్టి మనుషులు కనపడుతున్నారు, లోపల చుట్టని నాకు తెలియలే. మరి మీ లోపల మీరు చూసుకోగలరు, కానీ వీళ్ళ లోపల మీరు ఎట్లా చూస్తారండి? వీళ్ళ లోపల చూడటం చాలా ఈజీ. ఎట్లా అంటే నా శరీరం ఎట్లా నాకు అబద్ధం అని నాకు తెలిసిందో, కుండ ఆవరణ లేదని, అవి కూడా లేవు కదా. ఆ లేని వాటిల్లో ఉన్నది నేనే కదా. కాబట్టి నేను అక్కడ కూడా లోపల నుంచే చూస్తున్నా, ఇక్కడ కూడా లోపల నుంచే, అంతటా నేనే ఉన్నా, నన్ను నేనే చూసుకుంటున్నా. మీకు ఎట్లా కనపడతారమ్మా? మాకందరికీ వేరువేరుగా కనపడతారు. ఉమ వేరు, గీత వేరు, వసుధ వేరు కనపడతారు. మీకు ఎట్లా ఒకళ్ళుగా కనపడతారు? నేను వాళ్ళని అతికించానా? నేనేమన్నా? ఏం కనపడతారు? ఇప్పుడు ఈ స్టారు, ఈ సర్కిలు, ఈ డైమండ్ అన్నీ ఒకటే, రెండా, మూడా? కొండగా చూసినా ఒకటికి కన్నాలే కదా, లైట్గా చూసినా కన్నాలే. ఆకారాలు చూస్తే షేప్స్ మారినయ్యే కానీ లైట్ మాత్రం ఒకటే. ఏమ్మా? ఇప్పుడు ఈ ఆకారంతో అవుట్లైన్ తయారు చేసుకున్నా కదా. నేను అవుట్లైన్ తయారు చేసుకుని నాకు 3 శరీరాలు ఉన్నాయి కదా. వీడు ఇంకో శరీరం అందరికీ మోక్షం రాదు. ఆ శరీరంతో ఎందుకు చచ్చిపోయినాడు అని వాడు అడిగాడు. నీ లోపల వాడు ఉన్నాడు, నువ్వు బొమ్మ కావాలనే తెచ్చుకున్నావు, బయట నుంచి చూస్తే అబద్ధం అంటున్నావు, లోపలికి చూస్తే నిజం అంటున్నావు కదా. మరి నేను చావడం ఎందుకు వచ్చింది? పుట్టడం, చావడం. పుట్టడం అంటే ఇటు స్క్రూ చేస్తున్నారు మీరు, బిగిస్తున్నారని చెప్పారు. బిగించిన స్క్రూ మళ్ళీ తీయడం ఎందుకయ్యా? తీయడం అంటే కేవలం మోక్షానికి లేమ్మా. బిగించిన వరకు చెప్తా. మీకు జన్మ ఎందుకు చచ్చిపోతున్నాడని చెప్పాలి కదా ఏమ్మా, క్రియలో చెప్తా. కూడా ఫారము, ఫంక్షన్ అని చెప్పాను మీకు కదా. ఒక ఫ్యాన్ తయారు చేశాడు ఒకడు. అది పని చేస్తుందా లేదా అని చూడాలి. పని చేసిన తర్వాత అది దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్, వారంటీ పీరియడ్ కదా, అది ఎన్ని సంవత్సరాలు చేయగలదు. వారంటీ పీరియడ్ అంటే 1 సంవత్సరమో 2 ఏళ్ళో 5 ఏళ్ళు, అంతవరకు మీకు రిపేర్ రాదు. తర్వాత రిపేర్ వస్తుంది. రిపేర్ చేయడానికి వీలైనంత వరకు చేసుకోండి, తర్వాత ఇంకా కండెమ్ చేసి పారేయండి. అంతే కదా, కార్ల దగ్గర నుంచి అంతే. అది సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం నామరూప కూడా మేము తయారు చేసేసాం. ఇప్పుడు క్రియలోకి రావాలి. క్రియ అంటే ఫంక్షనింగ్లోనే నీకు వారంటీ పీరియడ్ వచ్చేది. నీ బాడీ తయారైన తర్వాత నీ వారంటీ పీరియడ్ 40 years.
మేము 40 ఏళ్ళు నీకు వారంటీ ఇచ్చేసాం. 40 సంవత్సరాల లోపల నీకు హాయిగా నీ జీవితం గడుస్తుంది. అంటే నీకు రోగాలు గీగాలు రావు కదా, బాగుంటావు. దీన్ని శాస్త్రం చెప్పలేదు కానీ పురాణం చెప్పిన కథ చెప్తాను మీకు. పురాణాలు కథలు చెప్తాయి, శాస్త్రము ఫ్యాక్ట్స్ చెప్తాయి. పురాణం చెప్పింది చెప్తాం. మళ్ళీ ఇది శాస్త్రంలో ఉందని మీరు అబద్ధాలు చెప్తే తప్పు. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నా. అమ్మగారే చెప్పేశారు అది అమ్మో నేను అట్లా చెప్పను కదా. బ్రహ్మదేవుడి దగ్గరికి ఈ జీవులందరూ వెళ్ళారట. అందరికీ తలా 40 ఏళ్ళు వారంటీ పీరియడ్ కాబట్టి మీకు అందరికీ 40 ఇస్తున్నాను రా అని. పాపం కోతి కుక్క వాళ్ళందరూ అనుకున్నారు, అబ్బా 40 ఏళ్ళు ఎందుకు స్వామి. ఎద్దు వాళ్ళందరూ అనుకున్నారట, ఇన్నెన్ని ఏళ్ళు మేము కష్టాలు పడలేమయ్యా, మాకు ఈ జన్మ వద్దు. ఇది కథమ్మా, నిజం అనుకునేరు అని బ్రహ్మదేవుడిని అడుగుదామని వెళ్ళాడు. మానవుడు అనుకున్నట్ట, మానవ జన్మ చాలా గొప్పదంటారు కదా, అటువంటి జన్మ నాకు వచ్చిన తర్వాత నాకు 40 ఏళ్ళే ఇచ్చాడు ఏమిటి ఈ బ్రహ్మదేవుడు, వీడికి అసలు బుద్ధి లేదు. ఏదో ఒకటి అడుక్కొని వీడికి అడుక్కోవడం మామూలుగా అలవాటు, ఇంకా కొంచెం పెంచుకుందాం, ఏదన్నా కాస్త ఎక్స్టెండ్ చేస్తాడేమో కదా. వీసా కూడా ఎక్స్టెండ్ చేస్తారని పెంచుకుంటుంటారులే. 6 నెలలు ఇస్తే వాడు మెల్లగా సంవత్సరం ఉండి వస్తుంటారు అట్లా. అందుకని బ్రహ్మదేవుడి దగ్గరికి అందరూ పోయారు. మనిషి వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు కదా, ఆ జీవరాశులని చిన్న చిన్నవి. వాళ్ళందరూ ఏం చెప్తారో చూద్దాముండు, బ్రహ్మ వాళ్ళకి ఏం రిప్లై ఇస్తాడో చూద్దామని వీళ్ళు కూడా ఇతను కూడా ఊరుకున్నట్టు. ఈ మనిషి కూడా వాళ్ళు కుక్క వెళ్ళి అడిగిందిట, ముందు ఎద్దు అడిగింది. ఎద్దు వెళ్ళి అడిగిందిట, అయ్యా నాకెందుకు, నేను బరువులు మోసి మోసి ఇంత కష్టపడాలి కదా, పొలాలు దున్నాలి, ఇట్లాంటి కష్టమంతా నేను ఎందుకు చేయటం, నాకు ఆయుష్ తగ్గించు నాయన, నాకు 20 ఏళ్ళు చాలు, 20 తీసుకో అన్నాడు. అనేటప్పటికీ బ్రహ్మదేవుడు ఇంకా మాట చెప్పకముందే మనిషి, గురుగారు ఆ 20 నాకు ఇచ్చేసి. ఎవడైనా వద్దంటే అది నాకు ఇవ్వమంటారు, మీరు గమనించారో లేదో. ఆ 20 నాకు ఇచ్చేయమన్నట్ట. సరే తీసుకోరా, ఎద్దు జీవితం నీకు 20 ఏళ్ళు, ఎద్దు నుంచి ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇవి శాస్త్రం చెప్పలే, శాస్త్రంలో ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కదా అని మీరు అనుకుంటారేమో, అందుకని మళ్ళీ మళ్ళీ కాషన్ చెప్తున్నా. 20 ఏళ్ళు వాడు తీసేసుకున్నాడు. వీడి అసలు ఏళ్ళు 40. 40 వారంటీ పీరియడ్. ఎవరికి ఏ రోగం రాదు, వాడు ఏం తిన్నా వాడికి ఏం నష్టం లేదు, వాడు హ్యాపీగా ఉంటాడు. మన జీవితం అది. అంటే మన ఒరిజినల్ లైఫ్ టైం 40 ఇయర్స్. 40 లోపల నీకు ఎంత జ్ఞానం సంపాదించుకుంటావో సంపాదించుకో, అది నీ లైఫ్. అప్పటి నుంచి ఎద్దు జీవితం మొదలవుతుంది. ఎద్దులాగా బరువులు మోసే పని మొదలు కదా. అప్పటికే నీకు ఒక భార్య వచ్చి ఉంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళకి ఫీజులు కట్టాలి. తర్వాత ఇప్పటి వరకు ఏ దేంట్లో ఉన్నా పర్వాలేదు, నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వీళ్ళందరినీ పోషించాలి, ప్లస్ ఉద్యోగం కూడా చేయాలి, ఏదో పని. కాబట్టి ఎద్దు జీవితం మొదలైంది అనుకోండి. 40 నుంచి 60 వరకు ఎద్దు జీవితం. 60 అయిపోయింది. మెల్లగా కుక్క కూడా వచ్చి, స్వామి నాకు 40 ఏళ్ళు వద్దు, ఈ 20 ఏళ్ళు నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, ఎందుకంటే ఒకటికి ఇచ్చడం అలవాటైంది కదా, ఈ 20 నీకు ఎవరికన్నా ఇచ్చుకోమని చెప్పింది. 60 to 80 కుక్క జీవితం. ఈ కొడుకు పెడతాడా, ఆ కొడుకు పెడతాడా, ఆ కూతురు పెడుతుందా, ఎవడన్నా పక్కింటి వాళ్ళు ఏదన్నా వండుకుంటే 2 మిరపకాయ బజ్జీలన్నా నాకు తెచ్చి పెడతారా. పాపం వాడికంటూ వాడికి శక్తి ఉండదు. అరే మన జీవితాన్ని మనకు పురాణాలు చెప్పినాయిరా ఈ మాట. తర్వాత ఇంకా నీదంటూ ఏం ఉండదురా కదా. ఎద్దు జీవితం వరకే గవర్నమెంట్ కూడా సర్వీస్ చేయించుకుంటుంది, కుక్క జీవితంలో చేయించుకోదు. వాడే అడుక్కు తింటుంటే నాకేం పెడతాడు.
తర్వాత కోతి వచ్చిందిట. బ్రహ్మదేవుడు గారు నాకు వద్దండి, నేను చెట్లలో తిరిగి, అంటే ఆహారం కూడా సంపాదించుకోవడం వాటికి చాలా కష్టం ముసలితనం వచ్చాక. అందుకని నాది కూడా 20 ఏళ్ళు ఎవరికన్నా ఇచ్చేయండి. వాడు రెడీగా ఉన్నాడు కదా అన్నీ తీసుకోవడానికి. మనిషిగాడు, ఒరే నీకు 100 years ఇచ్చేస్తున్నారా, ఓ 100 ఏళ్ళు. ఇప్పుడు కోతి జీవితం, వాడి మనస్సు ఒక చోట నిలబడదు. 80 to 100. ఇప్పుడు వాడు కోతి లైఫ్. వీళ్ళింటో ఒక ఉన్నసేపు, వాళ్ళింటో కొంతసేపు, దానికి తోడు కొడుకులు కూడా పాపం పంచుకుంటున్నారు కదా. తల్లిదండ్రులు ఏ పిల్లల్ని పంచిపెట్టలే. 10 మంది పిల్లలున్నా వాళ్ళందరినీ కూడా ఒక ఇంట్లోనే పెట్టి తిండి పెట్టారు. కొడుకులు మాత్రం వాడు 2 ఏళ్ళు, వాడు 2 నెలలు, వీడు 2 నెలలు, నేనే ఎందుకు చూడాలి వాడిని. కాలం ఎట్లయిపోయిందిగా, ఇది సంగతి. సరే, మనం దీంట్లోకి ఎందుకు వెళ్ళాము మధ్యలో? మానవుడు వారంటీ పీరియడ్ ఫంక్షన్ కోసం చెప్పాను. ఫంక్షన్ కోసం 40 years మనవి, ఇది శాస్త్రం చెప్పింది. 40 సంవత్సరాలు మనిషికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. అప్పటి వరకు హాయిగా అమ్మ నాన్న డబ్బులు ఇస్తారు, చదువుకోవడం, విద్యార్థి జీవితం. కానీ అప్పుడే మనం అంతా ఎంజాయ్ చేసి 40 ఏళ్ళకి 40 తర్వాత కావాల్సిందంతా కూడా ఇప్పుడే సంపాదించుకుంటాం. అది కదా మన గ్రేట్నెస్. మనిషికి బుద్ధి ఒకటి ఎక్కువగా ఇచ్చానరా అంటే వాడు అట్లా చేస్తున్నాడు. ఏమైపోయింది? అప్పటి నుంచి వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత రిపేర్ వస్తుంది. రిపేర్లు మనం బాగు చేసుకోవచ్చు. అందుకనే మనకందరికీ రోగాలు రావడం. మన కర్మాగారం హాస్పిటలు, డాక్టర్లు అందరూ అక్కడ ఆ కమ్మరి పని, కంసలి పని, అట్లాంటి పనులు చేసేవాళ్ళు. వాళ్ళు అంతే కదా వాళ్ళు చేస్తున్నది. రోగం వచ్చింది, అదే రిపేర్ వచ్చింది, వర్క్షాప్కి పోయి రిపేర్ చేసుకుని మళ్ళీ కొంపకు వచ్చి చేరుతుంది. దాన్ని అట్లాగే జాగ్రత్తగా వాడుకోవాలి. 40 ఏళ్ళప్పుడు వాడినట్టు వాడితే ఉండదు. మరి చావు ఎందుకు చచ్చిపోతున్నామండి? బతికున్న నాళ్ళు రిపేర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ బాడీ మళ్ళీ పనికి వస్తూ ఉంటుంది. మరి చావు ఎందుకు చచ్చిపోతున్నామంటే మనం తెచ్చుకున్నది ముందే చెప్పాను మీకు. ప్రాణం అనేది నువ్వు తీసుకుంటున్నావు. ప్రాణాన్ని తీసుకోగలిగిన వాడు నీ లోపల ఉన్నాడు. వాడు అక్కడ ఉంటాడు ఎప్పుడు కూడా. వాడు పోవడానికి వీల్లేదు. మరి వాడు ఎందుకు మానేశాడంటే లాస్ట్ బ్రీత్ వదిలేసిన తర్వాత ఫస్ట్ బ్రీత్ వాడు అట్లాగే తీసుకున్నాడు కదా, ఆఖరిన వదిలేశాడు కదా, వాడిని చచ్చిపోయినాడు అంటున్నాం కదా. వాడు ఎందుకు చచ్చిపోయినాడు అంటే ఇంకా వాడు తీసుకోవలసిన గాలి ఇక్కడ లేదు, వాడు తినవలసిన అన్నం ఇక్కడ లేదు, వాడు తాగవలసిన నీళ్ళు ఇక్కడ లేవు, వాడికి రిపేర్ చేయడానికి కావలసిన మందులు ఇక్కడ లేవు. ఆఖరిన కూడా 50,000 అవుతుందండి ఇంజక్షన్ ఇస్తే మీ వాడు బతుకుతాడు అన్నారనుకో, ఆ ఇంజక్షన్ కూడా వాడి రూపం తయారయ్యేటప్పుడు కనుక వాడి ప్లాన్లో ఉంటే ఆ ఇంజక్షన్ వేసేదాకా వాడు బతుకుతాడు. ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే అది ఎట్లా అంటే మిమ్మల్ని ఒక పాట పాడమన్నా, పాట ముందు రాసుకుంటారు కదా, పాట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఈ లాస్ట్ స్టాంజా పాడేశారనుకో, ఇప్పుడు ఇంకా పాడే శక్తి మీలో లేదా? మరి ఎందుకు పాడరు? అది చచ్చిపోవాలి. అదేదో ఒక సినిమాలో పాట ఆగిందా ఒక సీటు గోవిందా, అది సినిమా వాళ్ళు భలే రాస్తారా కదా. విన్నారా?
చావు అంటే ఏమిటో అర్థమైందా? ఎందుకు చచ్చిపోయినారు అంటే ఎవ్వరు చంపలే. డాక్టర్కి చాలా శక్తి ఉంది, ఇప్పటిదాకా రిపేర్లు చేసి పంపించాడు కదా. ఇది వాడి ఫంక్షన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్యాన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటే అది ఎన్నాళ్ళు పనిచేయాలని దాని నిర్ణయంలో ఉందో అంతవరకే పనిచేస్తుంది. అంతవరకు రిపేర్లు అయినా పనిచేస్తుంది కదా. నన్ను ఈ మధ్యన మా వాషింగ్ మిషన్ చెడిపోయిందంటే బట్టలు పాపం అది రిన్స్ చేయటల్లా. అది ఎవరినన్నా పిలిపించి అది బాగు చేయిద్దాం అనుకున్నా. అమ్మ ఎందుకు, కొత్త వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు కదా, మీకేం డబ్బులు లేవా, మీరు ఎందుకు ఇది రిపేర్ చేసుకుంటారు అని మా పిల్లలందరూ అంటున్నారు. ఒరే, నాకు ఏదన్నా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుందామని దాన్ని నయం చేసుకుందాం అంటారు కదరా, నువ్వు ఇప్పుడు చచ్చిపోవచ్చు కదా. మేము కొత్త మంది తెచ్చుకుంటాము అంటారుట్రా. డాక్టర్ గారు ఎట్లయినా నన్ను బతికించండి, మీరు ఎన్ని మందులైనా ఇవ్వండి. డాక్టర్ గారికి ఆయన నాలెడ్జ్ ఎంత ఉపయోగించినా నాకు బతికే పని లేకపోతే బతకను. అంతవరకు ఆయన ఏం చెయ్యకపోయినా నేను బతుకుతా. ఆ మిషన్కి ఎంతవరకు పనిచేసే కెపాసిటీ దానికి ఉందో, వారంటీ కాదు, వారంటీ అయిపోయింది. 40 yearsకి వారంటీ అయిపోయింది. నవ్ ఐఎమ్ 83 కదా. అరే, నన్ను రిపేర్ చేయకుండా పడేస్తారా, జమ్మి చెట్టు దగ్గర పంపిద్దామా? మరి నా వాషింగ్ మిషన్ కూడా అలాంటిదే కదురా. మీరు ఆలోచించండి. మీకు డబ్బులు ఉండొచ్చు, కొనుక్కుండే శక్తి ఉండొచ్చు, ఆ ఆలోచన తప్పంటాను. అది పని చేసినంత వరకు దాన్ని చేయించుకోండి. అది పని చెయ్యన్నాడు ఇంకా చెయ్యదు, అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఎవరినైనా తీసుకెళ్ళి జమ్మి చెట్టు కింద పెట్టేస్తాం, అంతేనా? ఇప్పుడు ఏమైనాడు, కంప్లీట్గా స్క్రూ తిప్పేసి బాటిల్ తయారైంది. ఇది వాస్తవం అనిపిస్తోంది. మిడిల్ మధ్యలో ఏమైపోయిందంటే, మన శరీరం 3 శరీరాలని చెప్పి అది కూడా చెప్పేసి మానేస్తా. నాకు టైం అయినా కూడా మరి నేనేం చేయలేను, మీకు మళ్ళీ అక్కడ సందేహం రాకుండా. ఇప్పుడు ఎందుకు చచ్చిపోతాడో తెలిసింది కదరా, వాడి గింజలు అయిపోయినాయి. అందుకే మన పెద్దలు అంటారు పల్లెల్లో ఈరోజు కూడా, వాడికి ఇంకా నూకలు చెల్లిపోయినాయి. నూకలు అంటే ఆ రోజుల్లో నూకలు తినేవాళ్ళేమో, వాడు నూకలు అయిపోయినాయి. మనం అందరం గాలి పీలుస్తుంటే వాడికి ఆక్సిజన్ లేదా, అది చావు. మరి ఇంకా చావుని గురించి ఇంక ఏడవ్వకండి. ఎవరన్నా ఏడ్చేవాళ్ళు కూడా మా గురుదేవులు మమ్మల్ని వెళ్ళి చెప్పమనేవాళ్ళు. చెప్తే ఈ వేదాంతం ఇంత చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ మాట చెప్తే నవ్వుతున్నారు, కానీ చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పోయి అయితే మీరు చస్తే మీకు తెలుస్తుంది అంటారు వాళ్ళు. మన్ని ఖచ్చితంగా తిడతారు. జీవుడు తయారైన జీవుడు ఇవన్నీ రూపంలోనే మీకు 3 శరీరాలు వస్తున్నాయి. ఎందుకు 3 శరీరాలంటే, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యామిలీ పెట్టుకోవాలంటే అమ్మాయి అబ్బాయి భార్య భర్త ఇద్దరు ఉంటే చాలదు. వాళ్ళందరికీ ఒక సోఫా సెట్ కావాలి, ఒక బెడ్ కావాలి, ఒక గిన్నె కావాలి, ఒక పొయ్యి కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఇవన్నీ కావాలి. ఎందుకని? అందుకే అంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత మీ అమ్మాయికి అబ్బాయికి కాపురం పెట్టించడం ఏమిటి అంటే, ఇవన్నీ మీరు కొనిచ్చారా అంటే ఎక్విప్మెంట్స్ అన్నీ వాడికి ఇచ్చారా, ఇవ్వలేదా? లేకపోతే కాపురం చేసుకోండిరా మీరే అని పంపించేశారా? చేసుకోరు. అట్లా జీవుడు కూడా వాడు ఈ ప్రపంచంలోకి బాటిల్గా తయారై వచ్చేటప్పుడు వాడు కూడా వాడికి కావలసిన ఎక్విప్మెంట్స్ అంతా తెచ్చుకుంటాడు. అవే 24 తత్వాలు. చూడడానికి కళ్ళు కావాలి, వినడానికి చెవులు, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నా దగ్గరే ఉన్నటువంటి నాదికి ఇవి ఇట్లా నాది తయారైంది. నాది అంటే ఏం తయారైందంటే, ఒకసారి నారమ్మ
వెళ్ళిపోయిందా? టైం అయిపోయిందని. ఇదిగో దీంట్లో లైట్ పెట్టి, ఇదిగో ఎక్విప్మెంట్స్ అన్నీ ఎట్లా తయారైనాయో మీకు చూపిస్తా చూడండి. ఇదిగో లైటు చేతుల్లోకి వచ్చి చేతుల్లాగా కనిపిస్తోంది. మొహంలోకి వచ్చి తలకాయలోకి వచ్చి తలలాగా, పొట్టలాగా, కాళ్ళలాగా కనిపిస్తున్నది ఏమిటంటే లైట్. ఒక జ్ఞానమే ఇది. లైటా, లైట్ తాలూకు జ్ఞానమా? ఆభాస కదా. ఈ ఆభాస ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవడానికి, ఈ లైట్ సముద్రం, ఈ లైటు సముద్రం అనుకోండి. సముద్రం అంటే వాటర్ కదా, అన్ని నీళ్ళు. ఆ నీళ్ళే ఆ సూర్యరశ్మికి ఆవిరైపోయి అవే మేఘాలుగా అయ్యి అవే వర్షించి అవే నదులు అవుతున్నాయి. నదిలో ఉండేది నీళ్ళే. ఏ నీళ్ళు అంటే సముద్రపు నీళ్ళే, అవునా కదా? నదిలో ఉండేది కూడా సముద్రపు నీళ్ళే. కానీ నది నీటికి సముద్రపు నీటికి సముద్రం నీళ్లు తాగడానికి పనికిరావు. ఈ లైటు ఈ ఆకారం రావడానికి పనికిరాదు. దాని కాంతి ఆకారంగా పనికొస్తుంది సముద్రానికి. అందుకని ఎప్పుడు ఆ ప్రజ్ఞ సముద్రం అనుకుంటే, మీకు గుర్తు కోసం చెప్తున్నా, గంగా, కృష్ణ, గోదావరి నామరూప క్రియలు. సముద్రానికి పేరు లేదు. అదే నీటికి, ఒక నీటికి కృష్ణ, ఒక నీటికి గోదావరి, ఒక నీటికి తుంగభద్ర. బ్రహ్మ విద్య అర్థం కాకపోతే చక్కగా పోయి పడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. పేర్లు పెట్టారు. అందుకని ఈ జీవరూపాన్ని ధరించినది ఎవరు అంటే గంగ, అంటే జ్ఞానం. ఇక్కడ జీవరూపం లేకుండా ఉన్నది ఎవరు అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ జ్ఞానం. అందుకని ఈ ఎక్విప్మెంట్స్ అంతా ఏమిటంటే నీ జ్ఞానమే. నీ జ్ఞానమే. అసలు శరీరమే అబద్ధం అని చెప్పుకుందిగా, కానీ ఇది వాస్తవంగా కనపడుతోందిగా. దీన్ని 3 భాగాలు చేసుకుంది. ఒకటి స్థూల శరీరం, ఒకటి సూక్ష్మ శరీరం, ఒకటి కారణ శరీరం. ఎందుకు చేసుకుంది అంటే ఈ లైఫ్ నచ్చకపోతే ఒక మనిషి శరీరాన్ని కప్పుకోవడానికి బట్ట కట్టుకోవాలిరా కదా. ఇవాళ నేను ఆకుపచ్చ చీర కట్టుకుని, రేపు ఎర్ర చీర కట్టుకుని, ఎల్లుండి పచ్చ చీర కట్టుకుని ఎందుకు ఉండాలిరా? ఒక చీరే కట్టుకోవచ్చు కదా. ఒక చీరే అంటే పోనీ మురికి పడుతుందంటే ఒక రంగే సన్యాసుల్లాగా ఒకటే కట్టుకోవచ్చు కదా. కట్టుకోమే. మనం ఏం చేస్తున్నాం? మార్చుకోవాలి. అట్లా మార్చుకునే శరీరం స్థూల శరీరం. లోపలున్న సూక్ష్మ కారణాలు సేమ్. నువ్వు పిల్లిగా పోయినా, ఎలుకగా పోయినా, కుక్కగా పోయినా ఏం మారుతుంది అంటే ఆ లోపలిది నువ్వు ఏం శరీరం కావాలనుకున్నావో ఆ శరీరం నీకు నెక్స్ట్ బర్త్. అర్థమైందా? సూక్ష్మ కారణాలు ఏముంటాయి? సేమ్ కాదురా. మన బాడీ సేమ్ కదా. మనం కట్టుకున్న చీర మాత్రం వాసాంసి జీర్ణాని యథా విహాయ. నాయనా, నీ వస్త్రం మాసిపోతే ఎట్లా విప్పి పారేస్తావో, కొత్త వస్త్రాన్ని ఎట్లా కట్టుకుంటావో అట్లా స్థూల శరీరాన్ని పడేస్తున్నావురా. అదిరా చావు. ఇంకా మరణం అంటావు, చచ్చానంటావు. జాతస్య హి ధ్రువో మృత్యు. ఎవడి శరీరాన్ని తెచ్చుకున్నాడో వాడి శరీరం పోవడం తథ్యం. మరి సూక్ష్మ కారణాలండి అంటే సూక్ష్మ కారణాలతో స్థూలంతో పాటు సూక్ష్మ కారణాలు కూడా అబద్ధం అని నీకు అర్థమైపోతే మొత్తం కుండంతా అబద్ధమే కదా, హొరైజన్ అంతా అబద్ధమే కదా అని నీకు తెలిసిపోతే మోక్షం. అంతే తేడా. 3 శరీరాలు లేవు. దాన్ని ఏమంటారంటే లింగదేహం భంగం అవడం అంటారు. లింగదేహం మీన్స్ కారణ శరీరం. అది మన ఇనప బీరువా లాంటిది. ఎన్ని శరీరాలతో చేసిన కర్మంతా దాంట్లో దాచిపెట్టుకున్నాం, అదంతా తగలబెట్టుకుంటే పోతుంది. 3 శరీరాలు ఒక్కసారి పోతే నువ్వు ఇదైపోతావు. శరీరాలు మార్చుకుంటూ ఉంటే మళ్ళీ జన్మ వస్తూ ఉంటుంది.
ఎట్లా వస్తుందండి అంటే దీని పని అయిపోయిన తర్వాత కదా ఈ కాంతి ఇది అయిపోయింది, ఇంకా కాంతి వెలగదు అంటే వెలగదు కాదు, ఇది మూసుకుపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో కన్నం పెట్టాలి, ఇంకో శరీరం రావాలంటే. అందుకని ఇది లైట్ లేదు, అందుకని వీడు చచ్చిపోయినాడు. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నాయన ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండిరా. నేను వెళ్ళిపోయినాక అడిగాట ఎందుకు చచ్చిపోతున్నాడు, గాలి పీల్చేవాడు మనలోనే ఉంటే అని. నాయన ఇప్పుడు అర్థమైందా ఎందుకు చచ్చిపోయినాడో? చచ్చిపోవాలి. పాట అయిపోతే